ఒక్క నిమిషం, సారీ అడ్డుపడ్డా. ఈ 30 ఏళ్ల నుంచి చంద్రబాబు ఇచ్చిన డబ్బుతోనే సింగపూర్ డెవలప్ అయిందన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఈ సింగపూర్ స్టోరీలు విని విని ప్రజలకి ఆ చెవిలో తుప్పంతా వదులుంటుంది ఈ పాటికి. సో ఇప్పుడు నిజంగా వీళ్ళు చేసేటటువంటి ఏ ఆరోపణ అయినా చూడండి రిషి గారు, ఏది కూడా దేనికి ఆధారాలు ఉండవు. ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇప్పుడేదో కొత్తగా అసలు అబ్బో చాలా పెద్ద లెక్కర్ స్కామ్ జరిగిపోయింది 2014-19 మధ్య అని మాట్లాడతారు. మీరు ఏం చేశారు మరి? దర్యాప్తు చేయొద్దని ఎవడన్నా అడ్డం పడ్డాడు మిమ్మల్ని? ఏదో స్కిల్ డెవలప్మెంట్, ఏదో ఫైబర్ నెట్టు, రింగ్ రోడ్డు అని తెగ హడావుడి చేశారు కదా. మేమన్నా వద్దన్నావా? ఆ రోజు వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీ చేతిలోనే ఉంది, బెవరేజ్ కార్పొరేషన్ మీ చేతిలో ఉంది. మీకు కావాల్సిన వ్యక్తినే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. మరి అప్పుడు ఎందుకని ఆ పని చేయలేకపోయారు? రెండవది రిషి గారు, ఇవాళ ఇది నా దగ్గర ఈ 305 పేజీల ఛార్జ్షీట్ మీరు అందరూ చదివే ఉంటారు. రవిచంద్ర రెడ్డి, మన గాది వెంకటేశ్వరరావు అందరూ. మీరు ఒక విషయం గమనించాలి రిషి గారు, ఈ ఛార్జ్షీటు పబ్లిక్ డొమైన్లోకి వచ్చి దాదాపు 10 రోజుల పైన అయింది. కానీ ఈరోజు వరకు ఈ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఒక్క లైన్ కూడా ఇది తప్పు అని ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడే ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. దీనిలో టేబుల్స్ వేసి మరి ఏ డిస్టిలరీకి ఎంత ఆర్డర్లు అడ్డగోలుగా కట్టబెట్టారు, ఏ డిస్టిలరీకి ఎన్ని 100 కోట్లు దోచిపెట్టారు, సొమ్ము ఎన్ని సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీల ద్వారా వెళ్ళింది, ఎన్ని దేశాల్లో వీళ్ళు ఇటువంటి షెల్ కంపెనీలను పెట్టారు, ప్రతి ఒక్కటి ఉంది కదా ఈ ఛార్జ్షీట్లో. ఎందుకని మీరు ఈ ఛార్జ్షీట్ చేతిలో పట్టుకుని ఇది తప్పు అని మాట్లాడే సాహసం చేయలేకపోతా ఉన్నారు? నేను ఆ తాడేపల్లి ప్యాలెస్ ఆ జీతగాడిని అడుగుతా ఉన్నా, ఏమే సజ్జల, లేదంటే బందర్ నుంచి వాగుతూ ఉంటాడు పేరునని, మీరు ఎందుకని ఛార్జ్షీట్ చేతిలో పట్టుకుని ఇది తప్పు అని మాట్లాడే ధైర్యం చేయట్లేదు? ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా తప్పుడు ఛార్జ్షీట్లు వేశారు సార్. నేను ప్రతి ఒక్క ఛార్జ్షీట్ని చీల్చి చెండాడేవాడిని నేను. అవును, చంద్రబాబు నాయుడు గారి పేద పెట్టినటువంటి ప్రతి ఒక్క తప్పుడు కేసు, ప్రతి ఛార్జ్షీట్ని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రతి లైను చదివి వినిపించి ప్రజలకు ఇది తప్పు అని రుజువు చేశాం. ఇవాళ ఆ పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు అంటే సిట్ వారు ఫైల్ చేసిన ప్రాథమిక ఛార్జ్షీట్ 305 పేజీల ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ప్రతి అక్షరం నిజం కాబట్టి, ప్రతి లైన్ వెనకమాల కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మీరు అది తప్పు అని మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. కనీసం ఆ ఛార్జ్షీట్ని చేతిలో పట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోతా ఉన్నారు రిషి గారు. ఇంకా ఏంటండి వీళ్ళు మాట్లాడేది? ఎన్ని రోజులు ఓకదంపుడు ఉపన్యాసాలు? కంటెంట్తో రండి సార్. ఇందాక రవిచంద్ర రెడ్డి గారు సవాల్ చేశారు, నిజమేది. ఇప్పుడు నాకు కానీ రవిచంద్ర రెడ్డి గారికి కానీ గాది వెంకటేశ్వరరావు కానీ మా ఎవరికి గంటకు మించి అక్కర్లా. ఇది స్కామ్ అని ప్రూవ్ చేయడానికి గంటకు మించి అక్కర్లేదు సార్. మొత్తం తోకలు ముడుచుకుని తలదించుకుని వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అంత కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికింది. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, మిథున్ రెడ్డి అసలు అబ్బో ఎంత అమాయకుడు, అసలు నోట్లో ఏలు పెడితే కొరకలేనంత అమాయకుడు, అసలు ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు, అసలు ఆయనకేం సంబంధం, అసలు ఒక ఎంపీకినో ఎక్సైజ్ పాలసీకి ఏమన్నా సంబంధం ఉంటుందా అని చాలా మాట్లాడారు. మద్యం కుంభకోణానికి ఎప్పుడైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఒక సూట్ కేస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అకౌంట్ నుంచి మిథున్ రెడ్డి కంపెనీ ఖాతాలోకి ఒక 5 కోట్ల రూపాయలు మనీ వచ్చి పడిందో, మనీ ట్రైల్ ఎప్పుడైతే గుర్తించారో నోళ్ళు పడిపోయాయి. ఇవాళ ఎందుకని పాపం మిథున్ రెడ్డి గురించి మాట్లాడట్లా? ఇవాళ సార్ కొంచెం మావాడికి కూలర్ పెట్టండి, మావాడికి వెస్ట్రన్ కమోడ్ పెట్టండి, మావాడికి ఒక టేబుల్ వేయండి, ఒక పరుపు వేయండి, ఈ మాట్లాడుతున్నారు. అంతేగాని మావాడికి ఏ పాపం తెలియదు, మావాడు ఏం చేయలేదు అని అది వెళ్ళిపోయింది రిషి గారు. అవును, ఇప్పుడు అదంతా అయిపోయి జైల్లో కొంచెం బాగా చూసుకోండి అయ్యా, రోజు పాపం బిర్యానీ పెట్టండి మావాడికి, ఇది మాట్లాడేది. కాబట్టి వాళ్ళ వాదనలో ఉన్నటువంటి డొల్లతనం ఏంటో వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇవాళ ఎప్పుడైతే ఛార్జ్షీట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ నోళ్ళు పడిపోయాయో అప్పుడే అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా. సరే, హడావుడిగా ఛార్జ్షీట్ వచ్చింది, పట్టాభి గారు ఛార్జ్షీట్ వచ్చింది, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు,
దర్యాప్తు జరుగుతోంది. ఇంకా ఏమన్నారంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది అబ్స్కాండ్లో ఉన్నారు, వాళ్ళు దొరికాక ఇంకా కొన్ని తెలిస్తే కొంతమంది చేర్చారు కదా. సో ఇక ఫైనల్గా ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చాక అందరికీ అర్థమైపోయింది ఐసీపీలో. వెంటనే నిన్న అకస్మాత్తుగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారితో కలిపి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, కొంతసేపు ఉన్నారు, వచ్చారు. మరి ఏం మాట్లాడారంటే మరి ఇదే చర్చ జరుగుతోంది. అయిపోయింది, ఇంకా కేసులు అంతా అయిపోయిన దగ్గరికి వచ్చేసింది, మరి ఏం చెప్పుకున్నారంటారు? దాని మీద నిన్న వరలరామయ్య గారు అయితే చెప్పారు. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? గవర్నర్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వెళ్ళారంట భార్యాభర్తలు ఇద్దరు. ఓకే, బులుగు మీడియాలో స్క్రోలింగ్లు ఏమైనా వస్తూ ఉన్నాయంటే గవర్నర్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వెళ్ళారంట. విచిత్రం ఏంటంటే దానికి ముందు రోజే ఆయన చాలా ఆరోగ్యంగా తిరుమల కొండ మీద శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చారు. ఆ మరుసటి రోజు వీళ్ళు వెళ్ళి గవర్నర్ గారు ఆరోగ్యం గురించి తెలుసుకున్నారంట. ఆ మరుసటి రోజే ఆయన ఢిల్లీ వెళ్ళారు. అంటే ఆయన ఆరోగ్యం బాగుందంటానికి చెప్తున్నా. వెంటనే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు గవర్నర్ గారు. వెంటనే ఆయన ఢిల్లీ కూడా బయలుదేరి వెళ్ళారు. అంటే జనం ఏమన్నా వెర్రిబావులు అనుకుంటున్నారా, పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఏం చెప్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? మీ మీద కంప్లైంట్ గవర్నర్ గారు తప్పించమని అడగాలి, రెండిట్లో ఏదో ఉండాలి. కాదు సార్, గవర్నర్ గారు నేను 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్లు ఓన్లీ క్యాష్ భలే దోచేశాను సార్, కొంచెం నన్ను కాపాడండి సార్ అని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తాడా? అసలు డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశాను సార్ నేను, అసలు ప్రజల ప్రాణాలు కూడా లెక్క పెట్టలేదు సార్, ಎಷ್ಟು వచ్చినట్టు దోచవతలు పారేశాను, ఆ డబ్బులతోనే గెలవాలనుకున్న గవర్నర్ గారు, ఆ దోచుకున్న సొమ్ముతోనే 175కి 175 గెలవాలనుకున్నాను, ఆ చెవిరెడ్డికి కూడా ఆ బాధ్యత ఏదో ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పాను, అరే బాబు ఆ డెన్నుల నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక 50 100 తరలించరా బాబు అని చెప్పాను, వాడేమో సగం చేశాడు సగం చేయలేదు, ఈ రకంగా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది గవర్నర్ గారు, కొంచెం నన్ను రక్షించండి గవర్నర్ గారు అని అడుగుతాడు. ఈయన వెళ్ళి ఏం అడుగుతాడు సార్, ఏం అడుగుతాడు ఈయన? లేదంటే ఇవాళ రాష్ట్రంలో అసలు నేనైతే 2019-24 మధ్య అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇస్సురు అవతల పారేసా గవర్నర్ గారు, మా తాత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అసలు ఒక కొత్త రాజ్యాంగం సృష్టించాను, మళ్ళీ అదేంటో మళ్ళీ అంబేద్కర్ గారి రాజ్యాంగం తీసుకొచ్చి మళ్ళీ మన ముందు పెట్టి మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించడం ఎంత అన్యాయం గవర్నర్ గారిని అడుగుతాడా? అసలు ఈ మనిషికి మాట్లాడటానికి ఏముంది సార్? వెళ్ళి అదే కదా గవర్నర్ గారి ముందు కూర్చొని మాట్లాడటానికి అసలు ఏముంది? ఏం మాట్లాడతాడు ఇతను? వెళ్ళి అతను చేసినటువంటి పాపాల గురించి చెప్తాడా, ఇవాళ జరుగుతున్నటువంటి మంచి వద్దు అని చెప్తాడు? ఏం చెప్తాడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి? అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీ మీద కంప్లైంట్, ఊరికనే ఏదో మా వాళ్ళందరూ అమాయకులు, మా చెవిరెడ్డి అన్న, మా పెద్దిరెడ్డి, మా మిథున్ రెడ్డి అన్న, మా కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ ధనుంజయ రెడ్డి అన్న, సార్ ఇవాళ అమాయకులు.